ఆ శ్రీకృష్ణుడి జన్మస్థలంలో భవ్యమైనటువంటి శ్రీకృష్ణ జన్మస్థలాన్ని భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించుకునేటువంటి రోజులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై. కార్యక్రమంలో 12 గంటల వరకు జరుగుతుంది. 12 గంటల ప్రత్యక్షం బ్రహ్మాది తం జ్ఞానమయో విజ్ఞానాధారే స్వం సూర్యస్వం చంద్రమస్వం బ్రహ్మభూర్భువస్సువరో సహ హర్దేందురధృతం తారేణ రుద్ధం ఏతత్తమ కనకరుషి గాయత్రే ఛందః శ్రీ మహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతం చతుర్హస్తం పాశవం కుశధా రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసుదం రక్తపుష్పై సుపూజితం భక్తానుగమ్యనం దేవం జగద్విష్ణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైస్తుష్టవాగుంసత్తనోభిః యశేమ దేవహితం యదాయుః. జై శ్రీరామ్. యావత్ ప్రపంచం ఈరోజు భారత భూఖండం వైపు, అఖండ భారత్ వైపు ప్రయాణిస్తున్నది. యావత్ ప్రజానీక ముక్తంగా కూడా ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సుల కోసం ఎంతో శ్రద్ధాపూర్వకంగా ఎదుర్కొస్తున్నారు. సరిగ్గా ఈరోజు శుభదినంగా ఈరోజు ఆ యొక్క భగవంతుడు ఉత్తమ పురుషుడు ఒక ఏకపత్ని వృద్ధులైనటువంటి కమ్మ శ్రీరాముని యొక్క జన్మస్థానంలో ఆలయ నిర్మాణాన్ని మనందరం కూడా భవిష్యత్తులో అవుతుందా కాదనే అనుమానాలకు పడాపంచలుగా ఈరోజు స్వయంగా శ్రీరామచంద్రుడు తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించుకొని శ్రీరాముని యొక్క జన్మస్థానంలో ఆలయ నిర్మాణానికి ఈరోజు శుభగడియలుగా మనందరం కూడా భావించాల్సి వస్తుంది. కాబట్టి 1528 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 500 సంవత్సరాల పైపు ఈ దేశంలో అనేక మంది ఒక పక్క మొఘలు, ఒక పక్క ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళంతా దాడి చేసినప్పుడు కూడా మన యొక్క నైతిక సైద్ధాంతిక మార్గాన్ని, సాంస్కృతిక విలువలను ఎక్కడిగా కూడా చిన్న కాకుండా మనం కాపాడుకోగలిగాం. లక్షలాది మంది ప్రాణత్యాగం చేసినప్పటికీ, బలిదానం చేసినప్పుడు కూడా భవిష్యత్తు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు మన యొక్క యువశక్తి మొత్తం చూస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఈరోజు భారతదేశం మాత్రమే ఉంది, ఎక్కడైతే ప్రపంచంలో లేదు. కాబట్టి ఒక విగ్రహ ఆరాధనగా ఈరోజు అనేకమైనటువంటి మీడియా సంస్థలు, పెయిడ్ మీడియా సంస్థలు, కొంతమంది కార్ల్ మార్క్స్ పేరుతోటి, లెనిన్ పేరుతోటి అనేకమైనట్టుగా మరి ఉపనిషత్తుల పేరుతోటి అవమానపరిచే విధంగా చేయడం ఏమాత్రంగా కూడా సహించిన విషయం తప్పనిసరిగా వారికి జ్ఞానోదయం కావాలని చెప్పేసి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఎంతైతే సుఖ సంతోషాలతో ప్రజలు ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో అంతకంటే 200 రెట్ల ఉత్సాహంతో ఈరోజు యావత్ దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలోని హిందూ బంధువులందరూ కూడా ఎంతో ఉన్నారు. కాబట్టి ఈ దేశం యొక్క నైతిక విలువలను కాపాడటంలో శ్రీరాముడు ఒక గొప్ప పురుషుడు, గొప్ప పాలకుడు, గొప్ప బిడ్డ, గొప్ప భర్త, గొప్ప కుమారుడుగా, మరి గొప్ప అల్లుడుగా మరి ఒక జీవనం సాగించినట్టుగా శ్రీరామునికి తప్పనిసరిగా మనందరంగా కూడా ఆ రక మార్గంలో పయనించాలని చెప్పేసి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ఉండే విధంగా కుటుంబ సభ్యులు పెద్దలందరూ కూడా ఆ రకంగా ఆశీర్వదించాలని చెప్పేసి పిల్లల్ని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జాతీయ పండుగగా మనం విదేశాలన్నీ మన వైపు చూస్తుంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం సెలవు కూడా ప్రకటించడం లేదు. దీని మీద నైతిక విలువలు లేనటువంటి ఒక కొద్దిమంది వ్యక్తులు ఇంకా ఉన్నారు.
ఈ యొక్క ఆరాధించే యొక్క పురుషుని యొక్క విలువలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం చాలా ఈ యొక్క చెడు మార్గంలో పయనించేటోళ్లకు జ్ఞానాన్ని ప్రసరించాలని చెప్పేసి అని ఈ యొక్క శ్రద్ధా కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అని మరి చిన్న పెద్ద అందరుగా కూడా ఎవరు తప్పు చేసినప్పుడు కూడా క్షమించే యొక్క గుణం శ్రీరామునికి ఉన్నది. అయితే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది, సదాశివంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ దేశంలో ఉత్తమమైనటువంటి మనుషులుగా ఒక ఉత్తమ పురుషుడిగా ఉన్నట్టుగా శ్రీరాముని తప్పనిసరిగా మార్గదర్శకంగా తీసుకోవాలని చెప్పేసి అని జ్ఞానంగా నిలుచాలని ఆ రకంగా ఎవరైతే నీతిరహితంగా బాధ్యరహితంగా ప్రవర్తిస్తున్నారో సమాజం యొక్క బాగుల గురించి ఆలోచించారో వాళ్ళందరికీ జ్ఞానోదయం కావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. అనేక దశాబ్దాల పోరాటం, 500 సంవత్సరాల నిరీక్షణ, యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని జన్మస్థలము అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం, ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడం. అయితే ఈ సందర్భంగా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈరోజు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తిగతంగా నేను కూడా 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు జరిగినటువంటి కరసేవ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం నాకు ఆ రోజు వచ్చినది. ఈరోజు ఏ పోరాటం అయితే చేసినామో, ఏ పోరాటం కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ పోరాట ఫలితం ఈరోజు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం, ఈ రకంగా ఈ యొక్క ఆనందోత్సవాలను, ఈ పండుగ వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవడం ఏదైతున్నదో ఈ జీవితానికి చాలు, ఈ మరొక జీవితం అవసరం లేదు. ఈ జీవితంలో శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సరిపోతుందని చెప్పి ఈరోజు ప్రాంత ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా రామ్నగర్ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, ఆంజనేయ స్వామి అభిషేకం, అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేవలం భక్తే కాదు, శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకునేటువంటి జాతి మనది, శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని జీవించుకునేటువంటి జాతి మనది. ఈ సందర్భంగా కొందరు గుహానాలౌకికవాదులు ఇప్పటికి కూడా కళ్ళు తెరచలేరు, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటున్నారు. యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే, ప్రపంచమంతా కూడా ఒక పండుగ వాతావరణం నిర్మాణం చేసుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా కనీసం సెలవు ప్రకటించలేనటువంటి దయనీయ స్థితి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తే, బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంతుష్టీకరణ విధానంలో ఇప్పటికి కూడా సెలవు ప్రకటించకపోవడం, ఉద్యోగస్తులను భాగస్వాములు కాకుండా చూడమనేటువంటిది ఇది హేయమైన చర్య. ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే, ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే గత ప్రభుత్వాలకు ఏ గతి అయితే పడుతుందో అదే గతి పడుతుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా కీర్తిస్తున్నది, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నది. ఈ సందర్భంగా ఈ కుహాన లౌకికవాదులకు కళ్ళు తెరవాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.